గృహంలో సమస్త వాస్తు దోషాలను తొలగింపజేసుకోవటానికి, వాస్తుపరంగా మంచి ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి? వాస్తుపరంగా సకల శుభాలు అందిపుచ్చుకోవాలంటే గృహంలో ఎలాంటి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలో నేటి పరిహారాలు, పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. గృహంలో పూజా మందిరానికి ఎప్పుడు 2 తలుపులు ఉండేలాగా చూసుకోవాలి. పూజా మందిరానికి ఒకే ఒక తలుపు ఉన్నట్లయితే ఇంట్లో అనుకూల శక్తి తక్కువగా ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు పూజా మందిరానికి 2 తలుపులు ఉండేలాగా చూసుకోండి. అలాగే పూజా మందిరానికి తప్పనిసరిగా గడప ఉండేలాగా ఏర్పాటు చేసుకోవాలి. అలాగే గృహంలో సాధ్యమైనంత వరకు ప్రతిధ్వనులు వినిపించకూడదు. ఏవైనా శబ్దాలు వచ్చినప్పుడు ఆ శబ్దానికి వెంటనే గృహంలో ప్రతిధ్వని వినిపించినట్లయితే వాస్తుపరంగా దాన్ని దోషంగా గుర్తించాలి. అలాగే వేరే గృహంలో ఉపయోగించినటువంటి నీరు మన ఇంటి ఆవరణలోకి రాకుండా జాగ్రత్త పడాలి. అప్పుడు ఇంటికి వాస్తుపరంగా ఎలాంటి దోషం లేకుండా ఉంటుంది. వాస్తుశాస్త్రపరంగా ఒక గృహంలో తూర్పు దిక్కుకి, ఉత్తరం దిక్కుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. తూర్పు, ఉత్తర దిక్కులు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటే ఆ ఇంటికి చాలా వరకు వాస్తు దోషాలు లేనట్లుగానే వాస్తుశాస్త్రంలో చెప్పారు. పూజా మందిరంలో భగవంతుణ్ణి పూజించేటప్పుడు తూర్పు ముఖంగా కానీ, ఉత్తర ముఖంగా కానీ భగవంతుణ్ణి పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే గృహంలో తూర్పు దిక్కులో, ఉత్తర దిక్కులో సాధ్యమైనంత వరకు పరిశుభ్రంగా ఉండేలాగా చూసుకోవాలి. అక్కడ చెత్త లేకుండా చూసుకోవాలి. అందుకే డస్ట్బిన్ అనేది ఎప్పుడు తూర్పు దిక్కులో కానీ, ఉత్తర దిక్కులో కానీ లేకుండా చూసుకోవాలి. అలాగే ఒక గృహంలో దక్షిణం పెరిగినట్లయితే ఇంటి యజమానికి కొద్దిగా అనారోగ్య సమస్యలు వస్తాయి. ఉత్తరం కంటే దక్షిణం పెరగకూడదు. కాబట్టి ఒక ఇంట్లో సాధ్యమైనంత వరకు తూర్పు, ఉత్తరం అంటే ఈశాన్యంలో ఖాళీ ఉండేలాగా చూసుకోవాలి. అప్పుడు ఆ ఇంటి యజమానికి అదృష్టం ఎక్కువగా కలిసి వస్తుంది. అదేవిధంగా ఎప్పుడైనా సరే గృహంలో బీము కిందకి వచ్చేలాగా మంచాలు ఏర్పాటు చేసుకోకూడదు. సోఫాలు కానీ, డైనింగ్ టేబుల్ కానీ, మంచాలు కానీ బీమ్ కిందకి ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు. బీమ్ కింద భోజనం చేసినా, నిద్రించినా దానివల్ల ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. అలాగే ఓవర్ హెడ్ ట్యాంక్ అనేది ఒక గృహంలో నైరుతి దిక్కు వైపు ఉండేలాగా చూసుకోవాలి. దానివల్ల చాలా వరకు వాస్తు దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. వాస్తుశాస్త్రంలో వీధి పోటు అనేది చాలా ప్రాధాన్యతగా చెప్పడం జరిగింది. ఏ గృహానికైనా సరే ఎదురుగా ఒక రోడ్డు వచ్చి వీధిపోటు వచ్చినట్లయితే ఆ వీధిపోటును పోగొట్టే శక్తి గణపతికి ఉంటుంది. అయితే వీధిపోటుల్లో కూడా ఈశాన్యం వీధిపోటు అనేది విశేషంగా సహకరిస్తుంది. ఒక గృహానికి ఈశాన్యం వీధిపోటు ఉన్నట్లయితే అది ధనలాభాన్ని కలిగింపజేస్తుందని వాస్తుశాస్త్రంలో చెప్పారు. అయితే కొన్ని ప్రత్యేకమైనటువంటి వీధిపోట్లు వచ్చినప్పుడు మాత్రం ఆ ప్రదేశంలో గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవటం ద్వారా వీధిపోటు సమస్య నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే గృహంలో ఎక్కడ ఏ వాస్తు దోషం ఉన్నా సరే ఆ వాస్తు దోషం ఉన్నటువంటి ప్రదేశంలో, ఆ వాస్తు దోషం ఉన్నటువంటి గది దగ్గర, ఆ వాస్తు దోషం ఉన్నటువంటి మూలలో ఒక స్వస్తిక్ స్టిక్కర్ని అతికించుకున్న, స్వస్తిక్ని వేలాడదీసిన ఆ వాస్తుదోష తీవ్రతను తగ్గింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి వాస్తుశాస్త్రపరంగా ఈ జాగ్రత్తలు పాటించండి. విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి.